సంకల్పం చెప్పుకోవాలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभ तिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి. మీ యొక్క పేరు చెప్పుకోండి. మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను చెప్పుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहम कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. श्रियः कान्तो नन्तो वरगुणगणैकास्पदवपुः हता शेषावद्यः परमखपदो वाङ्मनसयोः अभूमिर्भूमिर्यो नतजनदृशामादिपुरुषो मनस्तत्पादाब्जे परिचरणसक्तं भवतु मे. పరమ పవిత్రమైనటువంటి శేషాచల క్షేత్రంలో ఆనంద నిలయంలో
విరాణ్మూర్తిగా భక్తుల పాలిట కల్ప భూభుజమై విరాజిల్లుతూ ఉన్న వెంకటపతి యొక్క నిత్యోత్సవాలలో భాగంగా స్వామివారికి ఈ అభిజిల్లగ్నంలో ప్రారంభమయ్యేటువంటి కళ్యాణ మహోత్సవ వైభవాన్ని మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. అర్చకవరేణ్యులు భక్తులందరి చేత సంకల్పాన్ని చెప్పించి భక్తుల యొక్క కోర్కెలను స్వామివారి చెంత నివేదించుకోమనే విషయాన్ని కూడా చెప్పిన తరువాత కళ్యాణ మహోత్సవాన్ని దివ్యమైనటువంటి వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా ప్రారంభించేందుకు అర్చకవరేణ్యులంతా సంసిద్ధులైనారు. అందులో భాగంగా తొలుతగా కరకారాధనం, విశ్వక్సేన పూజ, ఆ తరువాత సద్యోంకురార్పణం, రక్షాబంధనం, ఆఘారము, తరువాత స్వామివారికి వస్త్ర సమర్పణం, కన్యాదానం, మాంగళ్యధారణం, ఆ తరువాత లాజహోమము, ప్రధాన హోమములు, పూర్ణాహుతి, ఆ పిమ్మట దివ్యమైనటువంటి అక్షతారోపణ కార్యక్రమంతో ఈ కళ్యాణం ముగుస్తుంది. కాబట్టి ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షించి ధరిద్దాం. నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షే నివసతు హృదగే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ హేమాచ్ఛాదం స్ఫటిక సదృశం విద్యుడోత్పత్తి భాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం రురుమయ మహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఘనసమహం ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఘనసే నమః శృతి స్మృతి నదే పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్నవం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త శుచుమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపాపి గృహన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాకం శుచిరకం సుశర్మా ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞగా పాశా వితతాః పురుత్రా तेभ्यो न इंद्रस्सवितोत विष्णुरो विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्त्याम्. ओं वर्णमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारायां वायुमावाहयामि कूर्ते सरस्वतिमावाहयामि पुष्पे फुल्लमावाहयामि अक्षते काष्कपमावाहयामि तण्डुले रविमावाहयामि. आवाहित देवताभ्यो नमः. वरुणाग्रमः पुष्पेण आसनं परिकल्पयामि. वरुणाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पै पूजयामि. वरुणाग्रमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि. वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. ओमाग्नेयोगस्मात् यजामहे त्वा विश्वेशदा त्वं महितोऽनुशम्भो वैराजन्ते सुहृदन्निधत्तां प्रेष्यामधीशो विबुधानामनादिर्गामेषु स्तान् धनितान् दधातु. ओं विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपाग्नमावाहयामि तत्पत्नीं सूत्रपदेमावाहयामि वामे जगामावाहयामि सूत्रपदे जगाजयत श्री विश्वक्सेनाग्रमः. पुष्पेण आसनं परिकल्पयामि. विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पै पूजयामि. विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि. विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये.
वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रगतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागुं सुरें त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखां तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवीव चक्षुरादतं तद्विप्रासो विपन्यवोजा कृपाकं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रविनोदात्रविनसस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सदे त्रविनोदा वीरवतीं शन्नो त्रविनोदा रासते दीर्घमायुः भद्रं कर्णे विशृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्त्रीरङ्गैस्तुष्टवाकं सस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राचरसन्तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्त्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्चनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरु वेतोपद्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पुष्केत् तावत् कुर्वेत गत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः भूर्भुवस्वरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्गीतनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्गीतनकर्मणि स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्महव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगिन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्गीतनकर्मणि रुद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां रुद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां रुद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठानगो भवस्थान ऊर्जे दधातनां अहेरणागचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगते हरः वसुधीरिव मातरः तस्मा रङ्गमामभोगस्य क्षगागजन्वथाम् आपो जनगथाचनः ओम पवमानस्सुवर्चनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीप्यते अग्ने कृत्वा क्रतुकुम्रणो यत्ते पवित्रमर्चिषे अग्ने विदुतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन चाम् इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्कै भक्वेस्तरवा वेतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयज्ञस्यामपदगौरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेरेषुरोपयो भूः द्यावा पृथिवी पगसापयोभिः ऋतावरीग्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देव मन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमाने रथ्येते ऋषभिः संहृतगं रसं सर्वगुं सपूतमश्नाति स्वधितं मातरिश्वनां पावमानेर्यो अध्येते ऋषभिः संहृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिर्मधूदकं पावमाने स्वस्त्यगनेः सुतुघाहि घृतश्च्युतः ऋषभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेण
ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం సదోత్యామగం హిరణ్మగం తేన బ్రహ్మవిదోమగం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్ర సునీతే సహమా పునాతు సోమస్పుష్ట్యా వరుణः సమీచ్యా యమో రాజా ప్రవృణాభిః పునాతు మాం జాతవేదామోర్జగంత్యా పునాతు తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాగాం గాతుం యజ్ఞపదగే దేవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతు భేషజం షన్నో అస్తు త్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. ప్రాచ్యాం దిశ దేవార్పితో మార్చగంతాం దక్షిణాగాం దిశ మాసా పితరో మార్చగంతాం ప్రతీచ్యాం దిశ గృహా పశవో మార్చగంతాం ఉదయేచ్యాం దిశ్యాప ఓషధగో వనస్పతగో మార్చగంతామోద్భాగాం దిశ యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్చగంతాం అధోధరాధరైర్నాగేభ్యో మార్చగంతాం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాగాం నిహితోస్క జంతోః తమక్రతుం పశ్యతి వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషः సమిధः సప్త జిహ్వాః సప్త ఇమే లోకా ఏషు చరంతి ప్రాణా గుహాశగాం నిహితాः సప్త సప్త అతः సముద్రా గిరగశ్చ సర్వేస్మాత్ స్యంధంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వా ఓషధగోరసాశ్చ येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां शिखेनो गृध्रानागस्पतिर्वनानागुं सोमः पवित्रमत्येतिरे भन्ने अजामे काल्लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनगन्तीगुं स्वरूपाम् अजोः केको जुषमानो निषेते जहात्येनां भुक्तभोगा मजोऽन्यः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि यथास्कमिथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. పరమ పవిత్రమైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అనే కార్యక్రమములు పూర్తి చేసుకొని ఆ తరువాత అర్చకవరేణ్యులు సద్యోంకురార్పణం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో మొట్టమొదటగా విశ్వక్సేనారాధన ఎందుకు చేస్తారండి అంటే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని శాస్త్రం చెబుతూ ఉన్నది. అంటే సమస్తమైనటువంటి విఘ్నములను హరింపచేసి కార్యక్రమం మొత్తం కూడా నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నములు లేకుండా పరిసమాప్తి అవ్వటానికి కారణమవుతాడు కాబట్టి విశ్వక్సేనుడు అటువంటి విఘ్నములను తొలగించేవాడు కాబట్టి మొట్టమొదటగా విశ్వక్సేనారాధన చేయటం శాస్త్ర మర్యాద. దానిని అనుసరించి విశ్వక్సేనారాధన పూర్తయిన తర్వాత పుణ్యాహవచన కార్యక్రమాన్ని చేశారు. అందులో చెప్పారు ఎందుకండి పుణ్యాహవచన కార్యక్రమం చేయటం అంటే స్వామివారికి వినియోగించేటువంటి ద్రవ్యములు కావచ్చు, ఆ స్థలము కావచ్చు, స్వామికి ఉపయోగించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా శుద్ధిగా ఉండటం కోసమని, ఆ వస్తువులను ప్రోక్షణ చేయటం కోసమని పుణ్యాహవచనం. అంతేకాదుటండి ఈ కళ్యాణ మహోత్సవంలో ఏదైనా చేయవలసిన ప్రక్రియ ఎక్కువ చేసినా తక్కువ చేసిన న్యూనాతిరిక్త దోష నివృత్త్యర్థం అంటారు. కాబట్టి అటువంటి దోషములు సమసిపోయి మనకు ఉత్తమమైన ఫలితం కలగటం కోసమని పుణ్యాహం. అదుగోండి సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 5 పాలికలలో బ్రహ్మ, ఇంద్ర, యమ, వరుణ, కుబేరులనేటువంటి 5 దేవతలను ఆవాహన చేసి కొత్త ధాన్యములను, నవధాన్యములు అంటారు, ఆ ధాన్యములను ఆ 5 పాలికలలో ఉంచి చివరికి నమస్కారం చేస్తారు. ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి అని వేదం చెప్తోంది. అంటే ఆ ఓషధీ దేవతలు వాళ్ళ యొక్క అధినాయకుడైనటువంటి చంద్రుడితో అంటున్నాయిట ఏమంటే యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి. ఎవరైతే వైద్యం చేసేటువంటి వారు ఉంటారో
ఆ వైద్యులు మా యొక్క మూలమును తెలుసుకొని ఆ రోగం వచ్చినటువంటి వాడికి మా మూలమును తెలుసుకొని ఓషధుల చేత ఎవరైతే చికిత్స చేస్తారో ఆ రోగికి సంపూర్ణమైనటువంటి ఆ వ్యాధి మొత్తాన్ని కూడా నయం చేయటానికి మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాము అని ఆ ఓషధులు ఆ సోముడితో అంటున్నాయిట. కాబట్టి అటువంటి ఓషధులు సమృద్ధిగా ఉండటం కోసమని లోకమంతా క్షేమంగా ఉండాలి అని ఆ సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకవరేణ్యులు నిర్వహించారు. ఆ తరువాత స్వామివారికి ఉభయ నాంచారులకు కూడా రక్షాసూత్రాన్ని ధరింపచేయటం కోసమని ఆ రక్షాసూత్రములలో ఆవాహన చేసే కార్యక్రమం ఆ పిమ్మట జరుగుతూ ఉన్నది. ఆ రక్షాసూత్రములలో ఆదిశేషుడిని ఆవాహన చేస్తారు. నిత్యులు అని అంటారన్నమాట అనంతగరుడ విశ్వక్సేనాదులలో. అందులో ఆదిశేషుడైనటువంటి అనంతుడిని ఆ రక్షాసూత్రముల యందు ఆవాహన చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం వీక్షించి తరిద్దాం. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం రక్షాబంధన పూజాంచ కరిష్యేం. ఓం శుచివో హవ్యామృత శుచీనాగం శుచికం హినోమ్యత్తరకం శుచిభ్యః తదేన సత్యమృత సావ ఆగంచ జన్మానః శుచికః పావకాః. ఓం షన్నో నధత్తాం తపసో జహత్తాం స్వయంపురక్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహయామి శాస్త్రీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. శేషాయ నమః ఇదమాసనం. శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి. శేషాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. హరి ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుమవప్రవామహై సోమం స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంత్రభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తథాగ్నతా జానతా సంగమేమహీం స్వశ్చగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదిశేషుడిని ఆవాహన చేసి అభిమంత్రింపబడినటువంటి ఆ రక్షాసూత్రములను మనకి అర్చకవరేణ్యులు దర్శింపచేస్తూ ఉన్నారు. నమస్కరించి స్వామి యొక్క అనుగ్రహానికి మనమంతా పాత్రులమవుదాం. భక్త మహాశైలరా, మొట్టమొదటగా స్వామివారికి ఉపచారములను సమర్పించి స్వామి యొక్క దక్షిణ హస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తారు. ఆ తరువాత స్వామి యొక్క ఆనతితో అర్చకవరేణ్యులు ఉభయనాంచారులకు కూడా ఉపచారములను సమర్పించి వామహస్తమునకు ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తారు. కాబట్టి ఈ సమయంలో స్వామి దగ్గర స్వామిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మనకి స్వామి ఎలా మనకు వశమవుతాడు, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనం ఎలా పొందగలము అనే విషయాన్ని ఆలోచిస్తే కేవలం భక్తి వలన మాత్రమే మనం స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలము. మరి భక్తి అంటే ఏమిటండి? దేని వలన మనకి భక్తి సిద్ధిస్తుంది అంటే ధ్రువానుస్మృతి వలన భక్తి సిద్ధిస్తుంది అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఆ ధ్రువానుస్మృతి అంటే ఏమిటి అంటే నిశ్చయమైనటువంటి స్మరణ ఉన్నప్పుడు మాత్రమే మనకి భక్తి అనేటువంటిది సిద్ధిస్తుంది. మరి నిశ్చయమైనటువంటి స్మృతి మనకి ఎప్పుడు కలుగుతుందండి? ధ్యానము వలన మనకు నిశ్చయమైన స్మృతి కలుగుతుంది. మరి ధ్యానం అంటే ఏమిటండి
అన్నప్పుడు తైలధారావత్ అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూప విషయ ధ్యానం అని అన్నారు. అంటే పరమాత్మ సంబద్ధమైనటువంటి విషయము మన మనస్సులో తైలధారవలే ప్రవహించినప్పుడు మాత్రమే అది ధ్యానం అనబడుతుంది. ఆ ధ్యానము ద్వారా ధ్రువానుస్మృతి సిద్ధించి ఆ ధ్రువానుస్మృతి ఏ భక్తి అంటారు. కాబట్టి మోక్ష సాధన సామగ్రియా భక్తిరేవ గరీయసి అని అన్నారు. అంటే మోక్షమును పొందటం కోసమని అన్ని కారణములు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా భక్తిలో ఏమాత్రమైన లోపం ఉంటే మనకి మోక్షము కూడా సిద్ధించదు అని అంటున్నారు. కాబట్టి ఆ భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటి స్థానాన్ని పోషిస్తూ ఉంటుంది. అందుకే అన్నమాచార్యులు వారంటారు, భక్తి యోగం వల్ల పొందనిదంటూ ఏదీ లేదయ్యా, సమస్తము మనం పొందవచ్చు ఆ భక్తి యోగం వలన అని అంటారు. ఏమంటారండి? నీ పాదముల చింత నిబిడమై నన్ను జాలు ఏ పాతకములైన ఏమి సేయు. శేషాద్రినాథ, నీ పాదస్మరణ మా యందు చక్కగా ఉంటే ఎటువంటి పాపములు కూడా మమ్మల్ని ఏం చేయలేవయ్యా. అదుగోండి, ఆ స్వామి యొక్క స్మరణ చేస్తూ ఉంటే, ఆయన యొక్క పాదముల యొక్క స్మరణ చేస్తూ ఉంటే చాలుట, ఏ పాపములు కూడా ఏమీ చేయలేవుట. ఏ పార నీ భక్తి ఇంత గల్గిన చాలు పై పై సిరులల్ల బాదుకొనును. ఆ భగవన్నామ స్మరణం అనేటువంటిది పాపహరణం అన్నమాట. నీ పైన భక్తి ఉంటే స్వామి సకలమైనటువంటి సంపదలన్నీ కూడా నెలకొని ఉంటాయ్యా. స్వరిది నీ శరణమ్ము జొచ్చితి ననజాలు కరుణతో నప్పుడు కాతువీవు. నీ శరణు జొచ్చితే చాలయ్యా, కరుణతో సంపూర్ణంగా కాపాడుతావు అందరినీ కూడా. నీ ముద్రలు భుజాల నెగడిన చోజాలు నరచేతలో కమ్ములన్నీయుండు. నీ యొక్క ఆ శంఖు చక్రములు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరిస్తే చాలయ్యా, లోకములన్నీ కూడా మా అరచేతిలో ఉన్నట్టే. విరి ఒకటి నీ పదద్వయి వేయజాలు కొనలు సాగును కోరిన కోర్కులెల్లా. ఒక్క పుష్పం చాలయ్యా, నీ పాదాల మీద పెట్టి నమస్కరిస్తే కోరినటువంటి కోర్కెలన్నీ ఇచ్చేస్తావు. కేవలంగా నీకేం కావాలి స్వామి? ఒక్క భక్తితో నీ దగ్గర సేవ చేయటం చాలు. అనన్య చేతా సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః అని అంటారు కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో. కాబట్టి అన్యమనస్కుడై కాకుండా అనన్యమనస్కుడై, అంటే ఆ పరమాత్మ తప్ప వేరే భావము లేకుండా నిరంతరము ఎవరైతే పరమాత్మ విషయక ధ్యానంలో ఉంటారో, అనన్య చేతా సతతం యోమాం స్మరతి నిత్యశః, ఎవరైతే స్మరిస్తూ ఉంటారో తస్యాహం సులభ పార్థ అని అన్నాడు. అటువంటి వాడికి నేను చాలా సులభునయ్యా, వాళ్ళ పక్కనే ఉంటాను ఎప్పుడూ కూడాను. నిత్యయుక్తస్య యోగినః, అటువంటి యోగులు ఎవరైతే ఉంటారో వారికి నేను ఎప్పుడూ కూడా చాలా దగ్గరగానే ఉంటాను. యోగులంటే ఎక్కడో హిమాలయాలకు వెళితేనే అక్కడే యోగి అనబడరండి. ఎప్పుడూ కూడా స్వామి చెంత స్వామితో యోగము పొంది ఆ కలయిక పొంది ఎవరైతే స్వామితోనే ఉంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యోగులే. కాబట్టి అటువంటి యోగులకు చాలా నేను సులభంగా ఉంటాను అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అదే మాటని చెప్పారు. విరియొక్కటి నీ పదద్వయి వేయజాలు కొనలు సాగును కోరిన కోర్కులెల్లా పలు విచారము నేల నిన్గొలుచువాడు ధరణి నేరీతి నుండిన ధన్యతముడే. అయ్యా, పలు విధములైనటువంటి ఆలోచనలతో ఏం పనుంది స్వామి? ఈ భూలోకంలో నిన్ను సేవించేటువంటి వాడు ఎటువంటి వాడైనప్పటికీ కూడా చాలా ధన్యుడేనయ్యా. కాబట్టి తరతమ భేదములు ఏమీ లేకుండా అందరినీ సమానమైనటువంటి దృష్టితో రక్షించేటువంటి ఓ శేషాద్రినాథ, నీ దగ్గర భక్తితో ఉంటే నువ్వు ఇవ్వనటువంటిదే ఉంది, సంపూర్ణంగా అన్నింటినీ కూడా ప్రసాదించేటువంటి వాడివి. కాబట్టి సామాన్యమైనటువంటి మానవులు అందరూ ప్రతి ఒక్కరూ కూడా అనన్యమనస్కులై
ఎవరైతే స్వామిని సేవిస్తారో తప్పకుండా సమస్తమైనటువంటి శ్రేయ పరంపరలను పొందుతారు అనే విషయాన్ని చెప్పారు. అటువంటి పరమాత్మయే అంతర్యామి స్వరూపంగా మనలో కూడా ఉంటాడు. ఆ పరమాత్మయే కాబట్టి యో దేవాది చతుర్విదేషు జనిషు బ్రహ్మాండ కోశాంతరే సంభక్తేషు చరాచరేషు చ విషన్ ఆస్తే సదాంతర్బహి అని అన్నారు. కాబట్టి అంతర్బహి సర్వత్రా కూడా వ్యాపించి ఉండేటువంటి వాడు ఆ పరమాత్మ. కాబట్టి అటువంటి పరమాత్మను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు భక్తి అనేటువంటి బీజమును మన మనస్సులో నాటుకొని అది మహావృక్షమయ్యేలా అనుగ్రహించమని పరమాత్మనే ప్రార్థిద్దాం. ఆ స్వామి కైంకర్యం చేయటానికి అర్చకవరేణ్యులు కూడా కంకణమును ధరించి వారు కూడా నిష్ఠతో స్వామి యొక్క కార్యములో నిమగ్నమవటానికి స్వామి యొక్క అనుమతిని స్వీకరించారు. లోకరక్షణార్థమై ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు కంకణం ధరించగా ఆ లోకరక్షకుడైనటువంటి జగద్రక్షకుడైనటువంటి స్వామి కైంకర్యం నిర్వర్తించడానికి అర్చకవరేణ్యులు కంకణబద్ధులై కళ్యాణ మహోత్సవంలో ప్రధాన లాజహోమములను నిర్వర్తించటానికి ఆ హోమగుండంలో ఆఘార ప్రక్రియ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వీక్షించి మనం తరిద్దాం. శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నికుండే ఆఘార కర్మ గరిష్కే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాం సంశుద్ధ ఆశీర్వాన్ మమత్తు మగి దేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్తు మగి దేవహూతిః దేవ్యా హోతారావనిషంతపూర్వేరిష్టాస్యామ తనువాసవీరాః మహ్కైయదంతమగాని హవ్యాకోదిః సత్యా మనసో మే అస్తు येनो मानिगाङ्कृतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे देवेश्वरर्वीरुण कृणोत विश्वे देवास इह वीरगत्वं माहास्महि प्रजगामातनोभिर्मारतामत्विषते सोमराजन् उत्थन्यमानमस्यामेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्चतस्रश्चन्नो माता पृथिवी तोकसातां जातवेदो भुवनस्य रेत इह सिञ्च तपसो गच्छ निष्क्यते अग्निमश्वत्थादति हव्यवाहकं शमीगर्भात् उपावरोह जातवेदः पुरस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजारन् आयुप्रजागं मृगमस्मासुधे किदस्रोदेदिहिनो दुरोणे कर्मणे वां देवेभ्यः शकेयम् अदितेनु मन्यस्वाम् अनुमतेनु मन्यस्वां सरस्वतेनु मन्यस्वां देवसविदः प्रसुवाम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषेमदस्सुरुचो वेन आवहां स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च योनिमसदश्च विवहाम् ॐ ब्रह्माणमवाहगामि प्रजापतिमवाहगामि पितामहमवाहगामि हिरण्यगर्भमवाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमोधेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं पितुश्रवणय्यो ददासु तस्मै ॐ सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमस्य इदमासनम् ब्रह्मसोमाभ्यां नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्थगत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमयि यज्ञं यजमानं च देहि ॐ प्रोक्षां पात्रादाधावमाधायाम् दिवे त्वा अंतरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा उपाभ्यां देवसवितप्रहरेम वेतके आदित्यव्यञ्जनमसि ऊर्णामृतसन्त्वा स्तृणामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तूपासि दक्षिणतो विष्णोस्तूपासि उत्तरतपदेच्चैर्युञ्जनमसि विष्णोस्तूपासि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तूपासि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वारस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागमहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रणिपात्र्योः ब्रह्माणमवाहगामि सोममवाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणययज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमयि यज्ञं यजमानं च देहि ॐ प्रणया को वो गिनक्ति स वो गिनक्तु स
संविशन्तान् देवीर्विषः पात्राणि देवगच्छागे दक्षिण प्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमवाहगामि इंद्रमवाहगामि अग्निमवाहगामि सोममवाहगामि उत्तर प्रणिधौ अग्नि सोममवाहगामि वसूनवाहगामि मरुत अवाहगामि रुद्रानवाहगामि अपौपस्पृश्काम् ओं श्री विष्णुमवाहगामि बृहस्पतिमवाहगामि मित्रमवाहगामि वरुणमवाहगामि आदित्यानवाहगामि अश्विनमवाहगामि पूषणमवाहगामि कक्षमवाहगामि कक्षदेवत सोममवाहगामि औपासनेक्नमवाहगामि यज्ञदेवत विश्वान् देवानवाहगामि सर्वदेवानवाहगामि आद्यपात्रे प्रजापतिगे दुष्टनिर्वपामि इन्द्रागे दुष्टनिर्वपामि अग्नगे दुष्टनिर्वपामि वसुभ्यो दुष्टनिर्वपामि मरुद्भ्यो दुष्टनिर्वपामि रुद्रेभ्यो दुष्टनिर्वपामि अपौपस्पृश्काम् ओं श्री विष्णवे दुष्टनिर्वपामि बृहस्पतिगे दुष्टनिर्वपामि सर्वदेवेभ्यो दुष्टनिर्वपामि आद्यन्द्रोप्यदिष्टगामि चरुन्द्रोप्यदिष्टगामि अग्नेर्ज्योतिरसीं समिधसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता अरातगः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातगः चित्पतिस्त्वापनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्त्वापनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि दिगो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आच्यां चरुभिः इन्द्राय नमः अग्नये नमः हिमाय नमः निरुतगे नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजिराप्रभवे नमः वैश्वानराय नमः निर्यातसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः आदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुभाम् अगन्तगत्मात्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वतेऽर्थवर्तगतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येनां समेधगस्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा अग्नि सोमाभ्याग स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्याम् ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिकार्या चिरं सावित्र्या गृहीत्वा जुह्वा व्याहुतेर्जुहोते ओं भू स्वाहा ओं भव स्वाहा भोगं सव स्वाहा ओं भूर्भवस्व स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत आघारान्ते सर्वदोष प्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेर्होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुभाम् ओं अतो देवा अवन्तरोगितो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधान दधे पदं समोढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वजक्षराददग्गः स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवागुं सस्समिन्धते विष्णोर्गत्परमं पदग्गः स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा भोगं सव स्वाहा ओं भूर्भवस्व स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు
కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 గోవింద. రచ్చలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని. గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు కొంత నాయా మైల కొంత మనసు మణుగు కొంత నాయ తాలిమి నా విధి ఏమి తలచీను కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని. గోవింద 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 గోవింద. మాయల బొరలితిమి మరచితిమి ఇంతలోనే ఛాయల శ్రీ వెంకటేశు శరణంటిమి మాయల బొరలితిమి మరచితిమి ఇంతలోనే ఛాయల శ్రీ వెంకటేశు శరణంటిమి రోయ జొచ్చె జగమెల్ల రుచియాయ వైరాగ్యము గోవింద గోవింద గోవింద. రోయ జొచ్చె జగమెల్ల రుచియాయ వైరాగ్యము ఆయము నాలో పలి అంతరాత్మే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని. గోవింద
विखनो मणिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अथ भगवतो महापुरुषस्याम् श्रीमदादिनारायणस्याम् अचिन्त्या प्रेमितशक्त्या प्रियमानस्य महाजलौघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यप्तेजो वागव्याकाशहङ्कारमहदव्यक्ताख्य सप्तावरणैरावृतेम् अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामधो भागे महानालागमानस्य फनिराजस्य शेषस्य सहस्रवनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इंद्राग्नि यम निरुतिवर्णवायु कुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलगिते लवनेक्षुसुरा सर्पिर्दधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बूप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सह्य सुक्ति मधुरुक्षवद्विन्ध्य पारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरिलावृत भद्राश्वकेतुमाल हिरण्यकरमनक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले मम अनेकजन्मसु इह जन्मनि चाम् एतत्क्षरपर्यन्तं बाल्ययौवन कौमारवार्थकेषु रहसि प्रकाशे चाम् आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थम् दश पूर्वेशां दशापरेशां मत्वंस्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विध मोक्षफलसिद्ध्यर्थम् श्री लक्ष्मी नारायण प्रीत्यर्थम श्री विखनो मनेन्द्र मतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादिता कन्यादान कल्पोक्त सकल फलावाप्त्यर्थम कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटि ब्रह्माण्ड नायकस्याम् अनंत कल्याण गुणगण गाम्भीर्यस्याम् दिव्यमंगल विग्रहस्याम् सुदर्शन पांचजन्य कौमोदके नंदक शार्ंगादि पंचायुधधरस्याम् कोटि सूर्य प्रकाशस्याम् श्रीमतो वैकुण्ठनायकस्याम् श्रीमद्वैखानस भगवच्छास्त्र प्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेय प्रवरान्विता भारद्वाज स गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परतत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणोन्नत्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेय प्रवरान्विता भारद्वाज स गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेय प्रवरान्विता भारद्वाज स गोत्रोद्भवस्य समस्त देवतां निकुट मकुट मणिगण विजृंभित पादार विंदस्य अर्चावतार रूप भगवत प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेय प्रवरान्विता
भारद्वाज गोत्रोद्भवायां भक्तलोक परिपालनायां किरीटहार केयूरां दिव्याभरणभूषितायां दिव्य कौस्तुभालंकृतायां दिव्य पीतांबरधरायां दिव्यमाल्योभिशोभितायां प्रपन्न पारिजातायां निजावतारायां स्वर्णगरुडवाहनारूढायां अचिन्त्याद्भुत नित्ययौवनां स्वभावलावण्यतेजो रत्नाकरायां अखिल शाखात्यागिनो अखिल लोक पवित्रायां श्रवण नक्षत्रे मकर राशौ जातायां श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वरायां रोग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नवान और्ववेदल पंचारुषेय प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगो संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि रोग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारणैत्रवत्रगारुषेय प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयां इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषगां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलागे सुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. పరమ పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు కన్యాదాన కార్యక్రమాన్ని మనం వీక్షించాం. స్వామివారికి అదేవిధంగా అమ్మవార్లకు నూతన వస్త్ర సమర్పణ గావించిన తరువాత దివ్యమైనటువంటి ఒక సంకల్పాన్ని చెప్పారు. దానిని మహాసంకల్పము అని అన్నారు. మహాసంకల్పము అంటే అర్థం ఏమిటంటే గొప్పదైనటువంటి సంకల్పము అని. ప్రతినిత్యము మనం చెప్పుకునేటువంటి సంకల్పంలో భరతవర్షే భరతఖండే అనేటువంటి విశేషాలన్నింటినీ చెప్పుకుంటాం. కానీ ఎన్ని ఖండములు ఉంటే అందులో ఇది భరతఖండము, ఎన్ని వర్షములు ఉంటే అందులో ఇది భరతవర్షము అనే విశేషాలన్నీ కూడా ఆ మహాసంకల్పంలో ఉంటాయి. అంతేకాక సంపూర్ణమైనటువంటి భూమండలము యొక్క విస్తీర్ణత ఎంత ఉన్నది అని ఆనాటి ఋషులు దర్శించినటువంటి విశేషాలన్నీ కూడా మనకి మహాసంకల్పంలో ఉంటాయి. 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే అని అన్నారు. మనం నివసిస్తూ ఉన్నటువంటి ఈ జంబూద్వీపం ఏదైతే ఉన్నదో ఆ జంబూద్వీపము యొక్క కొలత ఎంత అంటే 1,00,000 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటిది ఈ జంబూద్వీపము అని అన్నారు. 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలము అని అన్నారు. ఈ భూమండలము యొక్క విస్తీర్ణం ఎంతండి అంటే 50 కోటి యోజనములు అంటే 50 కోట్ల యోజనముల విస్తీర్ణం కలిగినటువంటిది ఈ భూమండలం. కాబట్టి అటువంటి భూమండలంలో ఫలానా ప్రదేశంలో ఈ నదుల మధ్య ఈ శేషాచల క్షేత్రంలో ఈ స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉభయ నాంచారులను కన్యాదానం చేస్తున్నాం అని ఇక్కడ స్వామి ముందు వినయంగా ఆ కన్యాదాన కార్యక్రమాన్ని తరతరాలుగా వంశపారంపర్యంగా అనూచాన సంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి అన్నమాచార్య వంశీయులు కన్యాదాతలుగా వ్యవహరిస్తూ ఉంటే అర్చక వరేణ్యులు ఈ కార్యక్రమాన్ని దివ్యమైన వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తూ ఉన్నారు.
అందులో భాగంగానే కళ్యాణ మహోత్సవంలో ఆ తరువాత అమ్మవార్లకు లోకరక్షణార్థమై వారు ధరించేటువంటి ఆ మంగళప్రదమైనటువంటి మాంగళ్యములు ఏవైతే ఉంటాయో ఆ మాంగళ్యములకు స్నపన కార్యక్రమం జరిగింది. ఆ తరువాత స్వామి పాదముల చెంత ఉంచి ఆ మాంగళ్యములకు స్వామి యొక్క ఆనతితో అర్చనా కార్యక్రమం జరుగుతుంది. అందుకే సంకల్పం చెప్తారు, అమ్మవారు ఎందుకండి ఉభయ నాంచారులు కూడా మాంగళ్య సూత్రములను ధరించటము అంటే ప్రతినిత్యము వాళ్ళు మాంగళ్య సూత్రములను ధరించటంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే సర్వాసాం స్త్రీణాం జన్మజన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం అని అంటారు. అంటే లోకంలో ఉండేటువంటి ప్రతి స్త్రీమూర్తి కూడా ఇహ మళ్ళీ జన్మ ఉన్నప్పటికీ ఆ జన్మలో కూడా సువాసినిగా, ప్రస్తుత జన్మలో కూడా చివరి వరకు కూడా సువాసినిగా ఉండాలి, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అనే ఒక సంకల్పంతోటే అమ్మవార్లు మాంగళ్యమును ధరిస్తారట. అట్లా అటువంటి మాంగళ్యములను ధరింపజేయబోయే ముందుగా జరిగేటువంటి అర్చనా కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. ఎలాంటి వాడండి? ఇందాక చెప్పారు, శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అచింత్యాద్భుత నిత్యయౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అనేటువంటి గొప్ప విశేషణాలన్నీ స్వామివారికి చెప్పారు. కన్యాదానంలో చెప్తూ స్వామివారు శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో ఆయన అవతరించారు. అలానే శ్రీదేవి అమ్మవారు కూడా మనకి ఉత్తర ఫల్గుణి నక్షత్రము అని అంటారు. లక్ష్మీ జయంతి విశేషంగా మనకి రేపు కనిపిస్తూ ఉన్నది. రేపే లక్ష్మీ జయంతి, ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని లక్ష్మీ జయంతి అని అంటారు. అట్లా ఇవాళ విశేషమైనటువంటి రోజు. విష్ణు పంచక దినములలో చతుర్దశి తిథి అని అంటారు. శ్రవణం ద్వాదశి శుక్లే కృష్ణే చార్థే చ ద్వాదశి పౌర్ణమీ చాప్యమావాస్య పంచైతాని దినాని వై అని అంటారు. కాబట్టి మనకి పౌర్ణమి అనేటువంటి తిథి కూడా స్వామివారికి విష్ణు ప్రీతికరమైనటువంటి రోజు అన్నమాట. కాబట్టి మనకి అటువంటి గొప్ప విశేషమైనటువంటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. ఎలానండి? అమ్మవారి యొక్క భూదేవి అమ్మవారి యొక్క గోత్రాన్ని చెప్తూ అక్కడ చెప్తారన్నమాట. ఆవిడ కాశ్యప గోత్రంలో ఉద్భవించినటువంటిది ఆ తల్లి. రేవతి నక్షత్రంలో మీనరాశిలో ఉద్భవించింది, అవతరించినటువంటిది అని అన్నారు. ఆ విశేషాలన్నీ మనం గుర్తు చేసుకుంటూ రాత్ర్యాం శశీ దేహ భృతాంచ చక్షు దీనార్తిహానో దినకృద్దివాచ ఏకోపి విష్ణు బహుధా విభిన్నో ధాతాజినానాం దివి దేవతానాం అనేటువంటి ఒక మాట అన్నారు. అంటే ఆ పరమాత్మ రాత్రిపూట 16 కళలతో ప్రకాశించేటువంటి చంద్రుడిలాగా, అలానే పగటిపూట ప్రకాశించేటువంటి సూర్య భగవానుడిలాగా ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉండి, ఆ పరమాత్మయే ఏకోపి విష్ణు బహుధా విభిన్నో ధాతాజినానాం దివిదేవతానాం కృపానిధిస్తత్ర బభూవ లక్ష్య సర్వస్య లోకస్య హితాయ నూనం అనే మాట అన్నారు. ఆ పరమాత్మయే సమస్తమైనటువంటి భక్తి కోటికి ఆనందం కలిగించటానికి వెంకటాచలం మీద ప్రత్యక్షమైనాడట. ఆ పరమాత్మను చూసి అనేక మంది దేవతలు, మనుష్యులంతా కూడా హరే మురారే పురుషోత్తమేతి వదంతి కేచిత్ పరిరంభయంతి తూష్ణీం తు తిష్టంతి హసంతి కేచిత్ ధ్యాయంతి కేచిత్ కలశం వహంతి పూర్ణం మురారేరభిషేక హేతోహో అని గొప్పగా మనకి భవిష్యోత్తర పురాణంలో ఉన్న వెంకటాచల మహాత్మ్యంలో అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది పరమాత్మను కీర్తిస్తూ ఉన్నారట. హరే మురారే పురుషోత్తమేతి, పరమాత్మ మురారి పురుషోత్తమ అని కీర్తిస్తూ ఉన్నారట. తూష్ణీం తు తిష్టంతి, కొంతమంది పరమాత్మను చూసి విస్మయం చెంది మౌనంగా కూర్చున్నారట. కొంతమంది తిష్టంతి హసంతి కేచిత్, నుంచున్నారట పరమాత్మను చూడంగానే. కొంతమంది పెద్దగా నవ్వుతూ ఉన్నారట. కొంతమంది ధ్యాయంతి కేచిత్ కలశం వహంతి, ఆ పరమాత్మను అభిషేకించటానికి కొంతమంది కలశములను చేబూని ఉన్నారట. మరికొంతమంది పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నారట. పరమాత్మను చూసి తాదాత్మ్య స్థితిలో ఉండి అటువంటి వెంకటాచల క్షేత్రంలో ప్రతినిత్యము జరిగేటువంటి కైంకర్యములలో భాగంగా పరమాత్మకు ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామి యొక్క అనుమతితో ఉభయ నాంచారులకు
ఇప్పుడు అర్చక వరేణ్యులు మంగళప్రదమైనటువంటి ఆ మాంగళ్యములను ధరింపచేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవార్ల యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుదాం. ప్రజాపతి సోమకుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక. ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక.
होष्कीम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधः प्रसुभाम् ॐ अग्निरेतु प्रथमो देवतानागुंसोऽस्य प्रजां मञ्जुतमर्त्युपाशात् तदयकं राजा वरुणो न मन्यतां यथे यज्ञस्त्रीपौत्रमघन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागतां कारः पत्यः प्रजां मञ्जुतमर्त्युपाशात् तदयकं राजा वरुणो न मन्यतां यथे यज्ञस्त्रीपौत्रमघन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागतां कारः पत्यः प्रजामस्येन गतु दीर्घमायुः अशोन्योपस्था देवतामस्तु माता पौत्रमानन्दमभिप्रबुध्यताम् यज्ञस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्केम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् इमान् लाजानामित्यभिकार्याम् इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोते क्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोते क्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोते क्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेर्होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नो गतो विष्णुरुविचक्रमे पृथिव्याः सप्तधामभिस्वाहा इदं विष्णुरुविचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुरुगोपादाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराददग्गस्वाहा तद्विप्रासो विपन्यवोजाकृवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्गस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ यदस्य कर्मणोऽत्यरीरिचं यत्त्वान्यो न मिहाकरम् अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगे पतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्यः स्वाहा वसुनिष्टेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा
दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येधोऽस्येति क्षेमहि स्वाहा समिदसि तेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रगानि सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगो नीरापृणस्व घृतेन स्वाहा अग्निर्भुक्तज्ञ स्वाहा वेदिर्भुक्तज्ञ स्वाहा द्यौर्भुक्तज्ञ स्वाहा पृथिवीभुक्तज्ञ स्वाहा अग्निर्जीर्णज्ञ स्वाहा वेदिर्जीर्णज्ञ स्वाहा द्यौर्जीर्णज्ञ स्वाहा पृथिवीजीर्णज्ञ स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णज्ञ स्वाहा अमृतधान विद्वाननष्टुकृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदिस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव तृप्यन्ताम् अदितेन्वमग्रस्थाः अनुमदेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवदविदप्रासावीः पवित्रं मे भोगात् स्वाहा अक्षितमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रदेच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमदपरिधिमुपनगा पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान्यान् परिसमोह्याम् ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यायन्तामिति जुहोति आप्यागन्तामाप ओषधिगो मरुतां पृषदगस्थदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनम् त्रगाकुशं जमदग्नेः कस्य पश्यत्रगाकुशं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगायुषम् त्रगायुषं जमदग्नेः कस्य पश्यत्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगायुषम् आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेरुनागचक्षुषे यो वः शिवतमोरसस्तस्य भाजगते हनः वृषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया गजन्वथाम् आपो जनयथा जनः कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि
ఆద్యోపహారం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సమారోపణం సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రధాన హోమం, లాజహోమ కార్యక్రమములు పరిసమాప్తి అయినాయి. తొలుతగా ఆఘారంతో ప్రారంభించి ఆ అగ్నిహోత్రుడి దగ్గర పూర్ణాహుతి కార్యక్రమంతో ఆ అగ్నిహోత్ర ప్రక్రియ అంతా పరిసమాప్తి అవుతుంది. అందుకే సంకల్పంలో చెప్తారు, కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాత్ పూర్ణాహుత్యంత హోమం హోష్యే అంటారు. అంటే ఈ సంపూర్ణమైనటువంటి కళ్యాణ మహోత్సవం అంతా ఉత్తమమైన ఫలితాన్ని ఇవ్వటం కోసమని పూర్ణాహుతిని సమర్పిస్తున్నాను కార్యక్రమం చివరిలో అని పూర్ణాహుతి సమర్పించిన తరువాత వారణమాయిర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ గోదాదేవి తల్లి కలలో కన్నటువంటి ఆ విశేషాలనన్నింటినీ ఇలలో మనందరికీ వారణమాయిర పాశురముల ద్వారా ఆ విశేషాలనన్నింటినీ కూడా అందించింది. సమస్తమైనటువంటి జీవులందరికీ కూడా అంతర్యామి అయిన ఆ కృష్ణ పరమాత్మ 1000 ఏనుగులతో ప్రదక్షిణంగా ఆ నగరంలో, అమ్మవారు ఉంటున్నటువంటి నగరంలో ఊరెరుగుతున్నట్లుగా అమ్మవారు స్వప్నంలో చూసిన విశేషాలన్నింటినీ మనకు అందించింది. ఆ పాశురములు చదువుతూ ఉండగా వారణమాయిర కార్యక్రమాన్ని పూర్తి చేసిన పిమ్మట పుష్పమాలా పరివర్తన కార్యక్రమం జరుగుతోంది. స్వామివారు సుగంధభరితమైనటువంటి ఆ పుష్పములను ఏర్చి కూర్చి ఒక మాలగా తీర్చిదిద్దిన తరువాత స్వామి ధరిస్తే, స్వామివారు అర్చకవరేణ్యుల చేత తొలుతగా శ్రీదేవి అమ్మవారికి ఆ పుష్పమాలికను అలంకరింపచేశారు. దేవి శీఘ్రం సమాగచ్చ ధరణీగర్భ సంస్థితే మాతః త్వద్భృత్య భృత్యోహం మృగయే త్వాం కుతూహలాత్ అని ఈ సమయంలో అమ్మవారిని ప్రార్థిద్దాం. స్వామివారు కూడా ఇప్పటి వరకు ఉభయ నాంచారులారా, అక్కడ ఆసీనులైనటువంటి మీరిద్దరూ కూడా దక్షిణ వామభాగములలో ఆసీనులైతే లోక కళ్యాణార్థమై ఏకపీఠంపై మనమంతా వసించి లోకరక్షణకై అందరికీ ఆశీర్వచనాన్ని ఇద్దాం అని ఆహ్వానం పలుకుతున్నట్లుగా అర్చకవరేణ్యుల చేత ఆ పుష్పమాలికను ఉభయనాంచారులకు స్వామే ధరింపచేస్తున్నట్లుగా మనం అక్కడ భావించవచ్చు. ఆ తరువాత ఉభయనాంచారులకు ధరింపచేసిన తర్వాత వారు కూడా అంగీకారాన్ని తెలిపినట్లుగా మళ్ళీ అర్చకవరేణ్యుల ఆ పుష్పమాలికను స్వామివారికి అలంకరింపచేస్తారు. ఆ తరువాత ఉభయనాంచారులను కూడా స్వామివారికి దక్షిణ వామభాగములలో కూర్చోబెట్టేటువంటి కార్యక్రమం జరిగి ఆ వైభవమైనటువంటి ఆ మకుటాయమైన కార్యక్రమం ఆ తరువాత మనకి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాల కార్యక్రమం జరగబోతూ ఉంది. గోవిందనామ కీర్తన కావించి భయంబు దక్కి కట్వాంగధరిత్రి విభుడు సూరగొనియను కైవల్యము తొల్లి 2 గడియలలో నన్ అని అన్నట్లుగా మనకి భాగవతంలో శుకయోగి పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడట. అయ్యా, ఖట్వాంగుడనేటువంటి చక్రవర్తి తన యొక్క ఆయుర్దాయం 2 గడియలు మాత్రమే మిగిలినదని తెలుసుకొని సర్వ పరిత్యాగం చేసి గోవిందనామ కీర్తనను చేస్తూ తన యొక్క భయాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందాడయ్యా. అలా అందరం కూడా గోవిందనామ కీర్తన చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందా గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు,
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కంటే